బాబాయ్ అయ్యో ఉండలే అమ్మో అమ్మో అయ్యి బాబాయ్ ఇదేంటి లాంటి పడుతుంది అయ్యో అయ్యో అమ్మా అమ్మయ్యా అమ్మో అయ్యో ఇదేంట్రా దేవుడా సింహాలే నన్ను చూసి బెదిరిపోతుంటే ఈ కుక్కలేంటి ఇలాంటి పడుతున్నాయి అయ్యో రే చంద్ర అమ్ము వచ్చేసాడు. చంద్ర ఎవరు లోపల ఎవ్వరూ లేరమ్మా. ఎవరు లేరా లేకపోతే ఏం చేస్తాంలే ఎవరు లేరా లేకపోతే లోపల నుంచి సౌండ్ ఎలా వస్తుందబ్బా రేయ్ నీ సంగతి నాకు తెలుసురా ఓహో ఎవరు బాబు నువ్వు? పక్కింటి పని మనిషిని. ఎవరూ లేని సమయం చూసి పిండి రుబ్బుకుంటున్నాను. ఇప్పుడైతే పిండి పెడతానమ్మా. అరగంట అయితే ఈ సైజులో గారెకి చిల్లి పెట్టి గారెలో పెడతా. నువ్వు పక్కింటి పని మనిషివా? అవునండి. పిండి రుబ్బుకోవడానికి వచ్చావా? అవును. నేనంత ఎదవలా కనపడుతున్నానా? కుక్కలమ్మడబడినంత మాత్రాన నన్నంత తేలిక చూడకరే. అయ్యో, వద్దండి, అయ్యో. నమస్తే సార్. భలే కనిపెట్టేస్తారు సార్ మీరు. ఉట్టినే మిమ్మల్ని ఫ్రీగా నమ్మిద్దామని. అమ్మో ఏంటి సార్ నాలుగలా బయట పెడుతున్నారు? కుక్క మీద కలిసింది. పిండితో కొడతా, పత్రంతో నెత్తి మీద కొట్టా. ఏమయ్యా 5 నెలల నుంచి అద్దె ఇవ్వకపోగా 8 రోజుల క్రితం ఇస్తానని చెప్పి 10 రోజులైనా ఇవ్వకపోగా ఎక్స్ట్రా 2 డేస్ ఆగొచ్చినా ఇంకా డబ్బులు లేవంటావు ఏంటి నీ ఉద్దేశం? నీకు పల్లీలు కావాలి, బెల్ట్లు కావాలి, జీన్స్ ప్యాంట్ కావాలి, అద్దె ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా అయ్యి బాబోయ్ ఈ ఫోటోలు ఫోటోలు చూస్తే గుర్తొచ్చింది. మీ ఇంట్లో మీ లైఫ్ సైజ్ ఫోటో ఉందా? నాకు లైఫ్ సైజ్ ఫోటో కాదు, లైఫ్ లో ఏ సైజ్ ఫోటో లేదు. లేదా? లేదు. నేను తీస్తానండి. అక్కర్లేదు. ఫ్రీగా తీస్తానండి. ఫ్రీగానా? అయితే తీయి. బాబురావు గారు, ఫోటో అనేది జీవితానికి ఎంతో అవసరం. రేపొద్దున పొరపాటున మీ కాలో చెయ్యో యాక్సిడెంట్ లో పోయిందనుకోండి, ఫోటోలో ఉన్న ఒరిజినల్ కాలు ఒరిజినల్ చెయ్యి చూసుకుని ఆనందించవచ్చు. ఒకవేళ సడన్ గా మీరే పోయారు, మా లాంటి జాలిగుండె కలవాళ్ళు మీ ఫోటోకి దండ వేసుకుని ఆనందించవచ్చు. ఏమంటారు? ఎంత బాగా ఐడియా ఇచ్చావురా రే. నేను చచ్చిపోయిన తర్వాత అద్దె డబ్బులు కొడతానే. అరే మిమ్మల్ని చంపేస్తాను రే, మిమ్మల్ని నరికేస్తాను రే. చచ్చిపోయినోడికి దండ వేయడానికి ఫోటోలు తీసేది. మీకు నేను ఏ అపకారం చేశాను రా? 5 నెలల నుంచి తిప్పుతున్నారు. నా డబ్బులకు ఇచ్చాయి, నా డబ్బులకు ఇచ్చాయి, నా డబ్బులకు ఇచ్చాయి. ఆలోచపడకండి సార్, బీపీ వస్తుంది. మాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. 5 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా నా మీద కుక్కలు వదులుతారా? అయ్యో 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 బాబురావు గారు, మమ్మల్ని ఈ విధంగా ఖాళీ చేయించడం మీకు ఏమైనా బాగుందా? 2 రోజులు టైం ఇవ్వండి సార్. 2 రోజులు కాదురా, 2 నిమిషాలు కూడా టైం ఇవ్వరా? నీ తొక్కల వేషాలు నా దగ్గర కాదురా. నన్ను ఏమైనా పప్పని అనుకున్నారా? ఇదిగోరా 5,000 రౌడీలకు ఇచ్చి చిత్తర చేస్తాను రా. బాబురావు గారు, ఓరే నీ ఇంట్లో డ్రైనేజీ కాలవదవ్వా ఇష్టపడేసావేంద్రా? బాబురావు గారు మమ్మల్ని క్షమించండి. బాబురావు గారు క్షమించమని ఎవడన్నా అడుగుతాడ్రా? ఎవడన్నా చూస్తే మూతిలో మూతి పెట్టి కొరుకుతున్నాడు అనుకుంటారా? బాబురావు గారు మీరే మాకు ఏదో ఒక దారి చూపించాలి. నువ్వు పైకి లే, నన్ను లేపు, ఆ తర్వాత దారి చూపిస్తా. అలాగే సార్. లేచి మీ టోపీ మీరు పెట్టుకోండి. ఇందా, చూపించండి సార్ దారి. మీకు దారి చూపించండి. మీ దారి అటు పదమిత్రమా పోదాము. వెళ్ళండి. ఇటు వచ్చారంటే చంపేస్తాను మిమ్మల్ని. బాబు పని అయిపోయిందిగా, డబ్బులు ఇస్తానే బాబు. అలా కంగారు పడిపోతావంటే ఎవరు కొత్త? డబ్బులు ఏమైపోయినాయి బాబు? నువ్వేం తీసావా? నువ్వేం తీసావా? నువ్వేం తీసావా? మజాక్ చేసినావే? మజాక్ ఏంటయ్యా బాబు? డబ్బులు కనపడక నేను చేస్తుంటే మరి డబ్బులు